హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఒకే వ్యక్తి రెండు ఘటనలు, ఒకవైపు ఒకలా మరొక వైపు మరోలా. అదెలా సాధ్యమని మీరు అనుకోవచ్చు, బట్ అది జరిగింది, వాస్తవం. పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న తెలంగాణకు వచ్చి తన అభిమానిని కలిసి హల్చల్ సృష్టించారు. అందరూ కూడా వేణోళ్ళ పొగిడారు. అభిమాని పట్ల ఒక హీరోకు ఉండవలసినటువంటి అభిమానం ఇలాగే కదా, ఇలా ఉండాలి కదా అని ప్రతి ఒక్కరు కూడా ప్రశంసించారు. హనుమకొండలోన చోటా గబ్బర్ సింగ్ పేరుతో నిరంజన్ కుమార్, ఇతను జన్యులోప వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు అసలు ఎదుగుదల అనేటువంటి లేకపోవడం, కొంచెం పరిస్థితి విషమించి ఉండడం వల్ల, ఆరోగ్యం విషమించి ఉండటంతో అతని కోరిక ఎప్పటికైనా తాను పవన్ కళ్యాణ్, తన కలల హీరో, తన అభిమాని హీరో పవన్ కళ్యాణ్ని కలుసుకోవాలని అనుకోవడం, ఆయన కోరికను నిజం చేయడానికి సాక్షాత్ పవన్ కళ్యాణ్ అన్ని పనులను పక్కన పెట్టి హనుమకొండకు రావడం, అభిమానిని కలుసుకోవడం, మాటా మంతి ఆయనతో ముచ్చటించడం, దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడడంతో పాటు నేను ఓజీ 2 సినిమా తీస్తా, అప్పుడు నువ్వే నా ప్రత్యేక అతిథివి అని సరదాగా మాట్లాడడం. అతను అభిమాని కొండంత హీరో తన వద్దకు కదిలి రావడంతో తన మనసులోని కోరికలు, నీకేం కావాలి చెప్పు అంటే, నాకు ఒక ట్యాబ్ కావాలి, నాకు కుక్కను పెంచుకోవాలని ఉంది అని అంటే, ఓకే అలాగే కుక్కను కొనిస్తా అంటే, అయితే ఇంటి యజమాని ఒప్పుకుంటాడో లేదో అంటే, ఇంటి యజమానిని పిలిచి అతనితో మాట్లాడి అతన్ని ఒప్పించి, పైగా అతని తల్లిదండ్రులకు కూడా భరోసా, ఆర్థిక భరోసా. ఎలాంటి ఆర్థిక భరోసా? మీ ఇల్లు నిర్మాణానికి ఖర్చు నేను ఇస్తా, అలాగే మీ క్యాంటీన్ నిర్మాణానికి కూడా ఖర్చు నేను ఇస్తా అని కొండంత భరోసాగా నిలిచి, తెరపై ఉన్నటువంటి తెరవేల్పులా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇలవేల్పుగా మారినటువంటి అద్భుతమైన సన్నివేశం నిన్న తెలంగాణలో ఆవిష్కృతమైంది. హీరో కదలి వస్తే అభిమానులు కూడా తమ దాతృత్వాన్ని చాటుకుంటారు అనడానికి నిదర్శనగా పవన్ కళ్యాణ్ పరమ భక్తుడు, వీర భక్తుడు బండ్ల గణేష్, నిర్మాత బండ్ల గణేష్ 5 లక్షలు సాయం చేస్తానని ఉదారంగా ప్రకటించారు. సన్నివేశం ఎంత అద్భుతంగా కనిపిస్తోంది కదా. ఓకే, ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కృష్ణలంక ప్రాంతంలోన గాదె సాయి కృష్ణ గత కొన్ని రోజులుగా ఆయన పేరు నానుతోంది. పోలీసులు అతన్ని పట్టుకెళ్లారు. యాక్చువల్గా అతను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, పైగా జన సైనికుడు. పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీకి చెందినటువంటి క్రియాశీలక సభ్యుడు కూడా. అతన్ని పోలీసులు పట్టుకెళ్లారు. కారణం ఉంది, అతనికి కాస్త క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కొన్ని కేసులు ఉన్నాయి. అతన్ని సిఐ నాగరాజు పట్టుకెళ్లారని మనకు వార్తలు వినవచ్చాయి. పట్టుకెళ్లే సమయంలోన అతని తల్లికి, ఇక నీ బిడ్డ రాడు, ఇదే చివరిసారిగా పిలుచుకెళ్ళిపోతున్నాను, ఇంకా వాడు రాడు అని చెప్పి మరీ పిలుచుకు వెళ్ళి నానా చిత్రహింసలు పెట్టి మనిషిని నాపతా చేసేశాడు. ఇప్పుడు గాదె సాయి కృష్ణ ఎక్కడున్నాడు? బతికి ఉన్నాడా, లేదా కొన ఊపిరితో ఉన్నాడా, లేదా మరణించాడా, ఏమయ్యాడు అనేటువంటిది చాలా సస్పెన్స్గా మారిన ఈ సమయంలోన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని హంగామా చేయడం మొదలుపెట్టింది. సాయి కృష్ణ మీ సామాజిక వర్గం వాడే కదా, మీ పార్టీకి చెందిన వ్యక్తే కదా, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు మీరు? ఆ తల్లి గర్భశోకాన్ని మీరెందుకు పట్టించుకోలేకుండా పోతున్నారని ప్రశ్నించడంతో ఇప్పుడు కలవరపాటుకు గురి కావడం పవన్ కళ్యాణ్ ఉంటాయి. తెలంగాణలో ఏమో తన అభిమానికి ఆరాధ్య దైవంలో మారాడు, కోరకుండా వరాలు ఇచ్చేశాడు. అయితే ఇక్కడ తన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి, తన పార్టీకి సంబంధించినటువంటి ఒక యువకుడు పోలీసులు పట్టుకుపోతే అతను ఏమయ్యాడో తెలుసుకునేటువంటి ఓపిక, తీరిక కూడా మీకు లేదా అని అక్కడ ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. ఇది చాలా ముదిరి పాగాన పడింది. ఎందుకంటే ఆ తల్లి మీడియా ముందు కన్నీరు మున్నీరుగా విలిపించింది. పట్టుకెళ్ళారు, ఏమయ్యారంటే చెప్పట్లేదు, నా ఫోన్ కూడా లాక్కెళ్ళారు. 15 రోజుల తర్వాత, అయ్యా కనీసం నా ఫోన్ అన్నా నాకు ఇవ్వండి, ఫోన్ ద్వారా నా బిడ్డ ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను అంటే ఏమీ బదులు ఇవ్వకుండా సైలెంట్గా ఉండిపోయారు. మరి నా బిడ్డ ఏమైనట్టు? బతికున్నాడా, చచ్చిపోయాడా, మీరు చంపేశారా, పోని కాల్చేశారా, కనీసం ఆ బూడిదన్నా మాకు ఇవ్వండి అయ్యా అని ఆ కన్న తల్లి బాధపడుతూ ఉంటే ప్రజలందరూ దిగ్భ్రాంతితో చూస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు కూడా జరుగుతాయా అని. ఇంత ఘోరమైనటువంటి సన్నివేశం. ఓకే, అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, అతనిపైన చాలా నేరాభియోగాలు ఉండొచ్చు, ఇవి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
అతను సామాన్యమైన వాడు కాదు, అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు పట్టుకెళ్ళిన వాళ్ళు విచారించిన తర్వాత బాధ్యతగా సమాచారం చెప్పాలి కదా. అతను ఏం చేశాం, జైల్లో ఉంచామా, నిర్బంధించామా, కొద్ది కాలం పాటు మనతో పాటు ఉంటాడని చెప్పారా, మళ్ళీ ఏం చెప్పారు, మళ్ళీ ఆ సిఐ ఏం చేశారు అనేటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఈ విషయం ముదిరి పాకాన పడుతుండటంతో, ప్రతిపక్ష పార్టీ దీన్ని తీసుకుంటుండటంతో, దీన్ని ఒక ఉద్యమంగా ఎక్కడ మలుస్తారో అని గాబరా పడినటువంటి అధికార పక్షం కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన సింగపూర్ నుంచి రాగానే ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, డీజీపీ వీళ్ళు ముగ్గురు సమావేశమైనట్లు మనకు వార్తలు అందుతున్నాయి. అక్కడ ఆయన చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటారు, క్లియర్గా ఉంటారు. ఎక్కడ కూడా ప్రభుత్వానికి మచ్చ రానియకుండా, మూడో కంటికి తెలియకుండా ఏమైనా చేయడానికి సిద్ధం, కానీ అన్నీ తెలిసి మాత్రం ఆయన అలా వ్యవహరించారు. కాబట్టి నేరుగా పోలీసులనే ప్రశ్నించారు. ఏమిటి ఈ వ్యవహారాన్ని ఇంటి దాకా తీసుకొచ్చారు, ఆ అబ్బాయి ఎవరు, కాపు సామాజిక వర్గం అని అంటున్నారు, మళ్ళీ ఆ సామాజిక వర్గం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మళ్ళీ వాళ్ళు మనకు దూరం అయిపోరా అని పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించినట్టున్నారు. మీ సామాజిక వర్గం వాళ్ళే కదా, మళ్ళీ మీరేం చేస్తారో చేయండి, మళ్ళీ ఈ కేసుని మీరే డీల్ చేయండి అని చెప్పి పైగా అడిగారు. మళ్ళీ ఆ సిఐ ఎందుకు అట్లా వ్యవహరించాడు, ఎందుకు ఇంత దాకా తీసుకొచ్చారు, అతను మీరేం చేశారంటే, సార్ వేకెన్సీ రిజర్వ్ పంపించేశాను సార్. నో వేకెన్సీ రిజర్వ్ కాదు, సస్పెండ్ చేసేయండి అతన్ని అని చెప్పినట్టున్నారని మనకు వార్తలు వస్తాయి. మరి అతన్ని సస్పెండ్ చేస్తే సరిపోతుందా? అందుతున్న సమాచారం ఏంటంటే, అతన్ని లాకప్లోనే చంపేసి గాదే సాయి కృష్ణను ఆ శవాన్ని తీసుకెళ్ళి, ఇద్దరు పోలీసులు మధ్యలో శవాన్ని పెట్టుకొని 2 వీలర్ పైన తీసుకెళ్ళి మరీ కాల్ చేశారు అని మనకు సోషల్ మీడియాలోనే వార్తలు వస్తున్నాయి. మళ్ళీ దానికి సమాధానం చెప్పాలి కదా, లేదు అలా జరగలేదని చెప్పాలి కదా, లేదు అతను చనిపోయాడా, లేదు అతను బతికే ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, ఇవన్నీ విషయాలు కూడా ఎవరికి చెప్పకపోయినా పర్వాలేదు. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరమే లేదనుకున్నారనుకోండి, ఓకే, ఇట్స్ గ్రాంటెడ్. కనీసం కన్న తల్లికైనా చెప్పాలి కదా. ఆ తల్లి శాపనార్థాలు పెడుతుంది, కన్నీరు మున్నీరు అవుతుంది, నా బిడ్డ ఎక్కడ అని చెప్తుంది. ఓకే, అతని క్రిమినల్ చరిత్ర ఉండొచ్చు, కానీ ఆ తల్లికి మాత్రం కన్న బిడ్డ కదా, కన్నపేగు ఏమైపోయిందో అని బాధపడుతూ ఉంటే మరి ఇది సీరియస్ ఇష్యూ కాకుండా ఎలా ఉంటుంది? ఇదే పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి వైరుధ్యమని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో ఏమో అద్భుతంగా మాట్లాడారు, సానుభూతి చూపించారు, మానవీయతను ప్రదర్శించారు, ఆ అబ్బాయికి ట్యాబ్ ఇచ్చారు, ఆ అబ్బాయి పెంచుకోవడానికి కుక్క పిల్లని ఇచ్చారు, ఆ అబ్బాయికి నేను అండగా ఉంటానన్నారు, ఆ అబ్బాయి తల్లిదండ్రులకు క్యాంటీన్ కట్టిస్తానన్నారు, ఇల్లు కట్టిస్తానన్నారు. మరి మీ ఫ్యాన్ పట్ల మీరు ఇంత ఉదారంగా ఉన్నప్పుడు, సాక్షాత్ మీ పార్టీ సభ్యుడైనటువంటి సాయి కృష్ణ పైన మీరు ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉన్నారు? ఎందుకు ఈ విషయంలో మీరు మాట్లాడటం లేదు? మీరు నోరు విప్పాలి కదా, మీరేదో ప్రశ్నించాలి కదా, ఏదో ఒకటి మీడియా ముందు వచ్చి మాట్లాడాలి కదా. ప్రతి ఒక్క విషయం కూడా మీరు చాలా కూలంకుషంగా మాట్లాడతారు, చాలా డెప్త్గా మాట్లాడతారు, బాధ్యతాయుతంగా మాట్లాడతారు, దేశం గురించి మాట్లాడతారు, ప్రాంతీయ భావాలు పోవాలి అంటారు, అందరూ కలిసి దేశం కోసం నిలబడాలి అంటారు. మళ్ళీ ఈ అన్యాయం కోసం మీరు ఎందుకు నిలబడట్లేదు సార్ అని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఈ వైరుధ్యం ఏంటి? ఒకవైపు అలా, ఒకవైపు ఇలా, మీరు ఎలా సార్, మీరు ఎట్లా సార్ అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. దీనికైతే సమాధానం ఇచ్చి తీరాలి. ఓకే, పవన్ కళ్యాణ్ గారిది ఇందులో ప్రమేయం ఉందా అంటే ఉందా లేదా కాదు, ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కదా, ప్రతి సంఘటనకు కూడా వాళ్ళు కూడా మాట్లాడాల్సి ఉంటుంది, స్పందించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏమొచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఒకటి, ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే. సరే, మొన్నటికి మొన్న జనసేన ఆవిర్భావ సభలోనే ఆయన చాలా స్పష్టం చేశారు, కాపు సామాజిక వర్గం వాళ్ళు ఒక్కటే నాకు ఓట్లేసి గెలిపించలేదు, అలా అనుకుంటే కనుక వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చని నిర్ద్వందంగా చెప్పేశారు. అయితే ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కీలక నేతను అదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఇబ్బందిగా మారింది. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఒక వ్యక్తిని రాజీకి పంపించి ఒక 50 లక్షలకి ఏదో కేసు సెటిల్ చేసుకోండి అని బేరం పెట్టారని వార్తలు కూడా వస్తుంది. ఇలా చేస్తారు. అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తిని అయితే మీరు పంపిస్తారు, మళ్ళీ మీరు మాట్లాడరా, మళ్ళీ దీనిపైన మీరు స్పందించరా అని అంటున్నారు. ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతలు మొత్తం పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పారు అని అంటున్నారు. మరి ఈ కేసుని ఎలా డీల్ చేస్తారో చూడాలి. కొన్ని సందర్భంలో చిన్న విషయాలు కూడా కాస్త పెద్దగా మారే ప్రమాదంలో ఉన్నాయి. కాబట్టి ఆదిలోనే దీన్ని అడ్రస్ చేయడం అనేటువంటిది ఇట్స్ ఆల్వేస్ గుడ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, తెలంగాణలో మీరంత ఉదారంగా, అంత దైవీయమైన భావంతో మీరు కనిపించారు, నిలువెత్తు మానవీయ మూర్తిలా మీరు కనిపించారు, మాకు చాలా సంతోషం. అదే స్ఫూర్తి, అదే
పోకడ మళ్ళీ ఇక్కడ ఎందుకు మీరు ప్రదర్శించట్లేదు? ఆ కన్న తల్లికి ఒక 4 మంచి మాటలు చెప్పండి, 4 సాంత్వన మాటలు చెప్పండి, పర్వాలేదమ్మా నేను చూసుకుంటానని చెప్పండి, లేదా పోలీసులు పిలిపించి ఏమైందో విచారించండి, ఆ సమాచారం ఏదో ప్రజలకు ఇవ్వండి. ఇంతే, ఇంతకు మించి ఏమి కోరట్లేదు. సాయికృష్ణ ఎక్కడున్నాడు? ఉన్నాడా? పోయాడా? పోతే ఎలా పోయాడు? ఉంటే ఎక్కడున్నాడు? వీటన్నిటికీ ఆన్సర్లు ఇచ్చేస్తే చాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖుష్ అయిపోతారు. ఇదండి సమాచారం. దట్స్ ఆల్.